దేవుని నామముకు స్తోత్రము. మనం నిన్న ద త్రీ ట్రీస్ టు విచ్ ఇజ్రాయెల్ ఇస్ కంపేర్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్, 3 చెట్ల గురించి ఇశ్రాయేల్ జీవితం ఎలా కంపేర్ చేయబడ్డదో నేర్చుకున్నాము. తర్వాత ద్రాక్షవల్లి గురించి నేర్చుకున్నాము నిన్న. ఇవాళ ఫిగ్ ట్రీ గురించి నేర్చుకుందాం. అంజూరపు చెట్టు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేల్ దేనికి పోలుస్తున్నాడో నేర్చుకుందాం. తర్వాత దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఒలివ చెట్టు గురించి నేర్చుకుందాం. ద ఫిగ్ ట్రీ ఈజ్ ఎ న్యూ టెస్టిమెంట్ సింబల్ ఆర్ ఫిగర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ వాజ్ యూజ్డ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. ఈ అంజూరపు చెట్టు అన్నది కొత్త నిబంధనలో ఇజ్రాయెల్ను సూచిస్తుంది. అది సాక్షాత్ యేసు ప్రభువే చెప్పాడు ఆ విషయము. కొత్త నిబంధనలో ఇజ్రాయెల్ను సూచించేది ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు. సాక్షాత్ యేసు ప్రభువే చెప్తున్నాడు విషయాలు. యాజ్ జీసస్ సాట్ అపాన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఆన్ ద ట్యూస్డే ఈవినింగ్ preceding his crucifixion, his disciples came to him and asked a threefold question. అయితే యేసు ప్రభువు మరి మట్టల ఆదివారం రోజు యెరూషలేము జయప్రవేశం చేస్తే అక్కడ యూదులు ఆ పిల్లలందరూ యెహోవా పేరట వచ్చి స్తుతించబడును గాక అని అరుస్తా ఉంటుంటే వాళ్ళకు మండిపడి వాళ్ళు ఏమన్నారంటే, వింటున్నావా ఆ పిల్లలు ఏమరుస్తున్నారో అంటే, అవును మీరు లేఖనాలలో చదవలేదా అని కీర్తనలు 8లో బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంలో నీ ఒక దుర్గమును కట్టిస్తావు శత్రువులను జయించడానికి అన్న మాట మీరు చదవలేదా అంటారు వాళ్ళు. అది ముందుగానే ప్రవచించబడ్డది అన్నంత ఈజీగా కొట్టిపడేశాడు ఆ విషయం. కానీ వాళ్ళు అంగీకరించట్లేదు ఆయనను రాజుగా అన్న సంగతి ఆయనకు తెలిసిపోయింది. అయితే ప్రోగ్రెసివ్ గా రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఇంకా క్లైమాక్స్ వచ్చేసింది. ఇంకా ఆయన వాళ్ళను తృణీకరించేశాడు. వారు ఆయనను అంగీకరించట్లేదు అని ఆయన మనసు చాలా గాయపడింది. అయితే మట్టలాదివారం అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, టెంపరీ రెసిడెన్స్ గా ఆయన బేతనీయకు వెళ్తూ వస్తూ ఉన్నాడు. నైట్ హాల్ట్ బేతనీయలో అవుతున్నాడు. 2 మైళ్ళ దూరం ఉంటది యెరూషలేము నుంచి బేతనీయకు 2 మైళ్ళ దూరం. ఆ బేతనీయలో 2 మైళ్ళ దూరంలోకి ఆయన వెళ్ళి నైట్ హాల్ట్ అయ్యి మళ్ళీ సోమవారం పొద్దున్నే వస్తున్నాడు. సోమవారం పొద్దున్నే వచ్చేటప్పుడు ఆయన మైండ్ నిండా వీళ్ళు నిన్న తృణీకరించిన విషయమే ఉంది. అందుకనే ఇంకా ఇశ్రాయేలీలను ఆయన అంజూరపు చెట్టుతో పోలుస్తున్నాడు గనక ఒక అంజూరపు చెట్టు మార్గంలో కనపడ్డది శిష్యులతో వచ్చేటప్పుడు. ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు మంచి గ్రీన్ లీవ్స్ ఉన్నాయి. గ్రీన్ లీవ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ పండు వచ్చి పండు మీద గ్రీన్ లీఫ్ వస్తుందట అక్కడ. అయితే ఆ లీవ్స్ ఉన్నాయంటే తప్పకుండా పండ్లు ఉండుంటాయి. ఇంతకు ముందు సీజన్ పండ్లు కొంచెం ఉండుంటాయి అనుకున్నాడు ఆయన. అని వెళితే ఆఖరి కొని వెళితే పండ్లు దొరకనందున ఆ చెట్టును శపించాడు. ఇంకెన్నడూ ఎవరిని పండు తినడు అని శపించాడు. అయితే వాళ్ళు అప్పుడు వచ్చేసారు, హరిబరిలో వాళ్ళు యెరూషలేముకి వచ్చేసారు. అయితే సోమవారం అంతా ఆయన యెరూషలేములోనే గడిపి సోమవారం రాత్రి తిరిగి బేతనీయకు నైట్ హాల్ట్కి వెళ్ళాడు. ఆ చీకట్లో వాళ్ళు అంజూరపు చెట్టు చూడలేదు. మంగళవారం పొద్దున వాళ్ళు అదే మార్గంలో వచ్చేటప్పుడు బేతనీయ నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు వాళ్ళు అంజూరపు చెట్టును చూసి ఇది ఎంత తొందరగా ఎండిపోయింది అని నిన్నే శపించాడు, ఇవాళ పూర్తి ఎండిపోవటం మనం చూస్తున్నాం, ఎంత ఆశ్చర్యము అని షాక్ అయిపోయారు వాళ్ళు. షాక్ అయిపోయి, నిన్న నువ్వు శపించింది చూడు ప్రభా ఎట్ట ఎండిపోయిందంటే, ఇదే కాదు మీరు ప్రార్థించింది దొరుకుద్దంటే ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పడమంటే కూడా పడుతుంది, అంత గొప్ప కార్యాలు జరుగుతాయి, దీన్ని శపించడం ఏంటని పదండి అని తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ మైండ్ నిండా షాక్ అయి ఉన్నది. అంజూరపు చెట్టు ఎంతలో ఎండిపోయింది కదా, అంత పెద్ద చెట్టు ఎంతలో ఎండిపోయింది కదా అని షాక్ అయ్యారు వాళ్ళు. అదే మైండ్ లో ఉంది వాళ్ళకు. అయినప్పటికీ యేసు ప్రభు ఉదయకాలం అంతా కూడా మందిరంలో కూర్చొని చాలా విషయాలు వాళ్ళకు బోధించాడు. తర్వాత శాస్త్రులను పరిసయ్యులను ఖండిస్తూ వచ్చాడు. 2 కాసులు వేసినామని చూశాడు. అలా చాలాసేపు అక్కడ ఉన్నాడు. ఉండి ఆయన చివరికి ఏం చేశాడు అని అంటే ఒలీవ కొండ మీదకి వచ్చి కూర్చున్నాడు. అయితే ఒలీవ కొండ మీదకి వచ్చి కూర్చోక ముందు యెరూషలేము ఆయన ఈ శరీరం మట్టి శరీరం దాల్చి యెరూషలేములో ప్రవేశించి బయటికి వచ్చేసాడంటే ఇది లాస్ట్. మళ్ళీ ఈ శరీరంతో ఆ యెరూషలేములో ప్రవేశించను, ఆ మందిరంలో ప్రవేశించను అని ఒకసారి ఆయన ఇక లాస్ట్ అని బయటకు వచ్చేటప్పుడు ఆ శిష్యులు అన్నారు కదా, చూసావా ప్రభువా మందిరం ఎంత అందంగా శృంగారంగా కట్టపడ్డది కదా అని చెప్తున్నారు, ఆ పట్టణము అదంతా. అప్పుడు ఆయన అన్నాడు, రాతి మీద రాయి లేకుండా ఇదంతా కూలగొట్టబడుతుంది,
మీరు దీని అందము దీని శృంగారం చూసినా చెప్తున్నారు కానీ అని చెప్పి వచ్చి ఒలీవల కొండ మీద కూర్చుంటే శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, ఇవి అంటే ఏంటి, ఇప్పుడే చెప్పావే, ఏది యెరూషలేము కూర్చోబడతా, రాయి మీద రాయి లేకుండా కూర్చోబడద్దన్నావే, అది ఎప్పుడు జరుగుతుంది, నీ రాకడకు సూచనలు ఏమిటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి? రాకడ వేరు, యుగ సమాప్తి వేరు, ఈ యెరూషలేము కూలగొట్టబట్టం వేరు. ఈ 3 ప్రశ్నలు వేశారు వాళ్ళు. ఇప్పుడు చెప్పావే రాతి మీద రాయి లేకుండా ఇది కూర్చోబడుతుందని, అది ఎప్పుడు, ఇవి ఎప్పుడు జరుగునంటే దాని గురించి. నీ రాకడ ఎప్పుడు, ఇంకొక ప్రశ్న, యుగాది సమాప్తికి సూచనలు ఏంటి? ఈ 3 ప్రశ్నలు వాళ్ళు వేస్తే వాళ్ళకు జవాబుగా ఆయన చెప్పుతూ ఉన్నాడు. అర్థమైందండి ఇప్పుడు ఫిగ్ ట్రీ గురించి ఆ 3 ప్రశ్నలకు. అయితే యాజ్ జీసస్ సాట్ అపాన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్, ఆ తర్వాత వీళ్ళ మైండ్ లో బాగా ఫిగ్ ట్రీ అంజూరపు చెట్టు ఎండిపోయింది, ఇంకా షాక్ లోనే ఉన్నారు కదా వాళ్ళు, అందుకే అది కూడా వాళ్ళకి దాని గురించి కూడా ఉపమానం చెప్తాడు ఇప్పుడు. తర్వాత మంగళవారం నాడు రాత్రి బేతనీకి వెళ్ళిపోయాడంటే బుధవారం నాడు ఆయన ఇంకా అసలు బయటికే రాలేదు, బేతనీలో హార్ట్ లోనే ఉన్నాడు. గురువారం అంతా కూడా అట్టే ఉన్నాడు. గురువారం సాయంకాలం బయలుదేరి వచ్చి మేడగది మీద చివరి రాత్రి భోజనం చేశాడు. ఆ రాత్రి అతన్ని పట్టుకున్నారు. అతడు తర్వాత గెస్టమనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆయన పట్టుకున్నారు. శుక్రవారం నాడు సెలవు వేశారు. ఇది మనకు ప్రోగ్రామ్ బాగా తెలిసి ఉండాలి. దిస్ ఇస్ ప్యాషన్ వీక్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాను నేను. ఏది జరిగిన తర్వాత ఏది జరిగిందో కూడా మనకు జ్ఞాపకం ఉండటానికి కొరకు ఇవి చెప్తున్నాను. అయితే his disciples came to him and asked a threefold question. Tell us, when shall these things be? అంటే the destruction of the temple. ఇవి ఎప్పుడు జరుగును అంటే టెంపుల్ ఎప్పుడు రాతి మీద రాయి లేకుండా కూలగొట్టబడుతుంది, ఫస్ట్ ప్రశ్న. అండ్ వాట్ షిల్ బి ద సైన్ ఆఫ్ దై కమింగ్, నీ రాకడకు సూచనలు ఏమిటి? అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? మత్తయి సువార్త 24:3లో వాళ్ళు ఈ ప్రశ్నలు అయితే మనం చూస్తాం. 24:3లో ఆయన ఓలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు యుద్ధకి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా. ఇది వాళ్ళు వేసిన ప్రశ్న. దీస్ 3 questions జీసస్ ఆన్సర్డ్ ఇన్ హిజ్ ఆలివర్ డిస్కోర్స్. సో దీనికి ఇచ్చిన జవాబులకి ఏమని ప్రసంగం అంటే ఓలివ కొండ ప్రసంగము. అర్థమైందండి? అయితే ఓలివల కొండ మీద ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మనకు చక్కగా గుర్తుండాలి. చివరిగా ఆయన సిలవేయబడక ముందు చెప్పిన మాటలు ఇవన్నీ. శ్రీ ఓలివల కొండల ప్రసంగం ఏమిటి అని అంటే, బోధ ఏమిటి అంటే మనకు బాగా గుర్తుండాలి. ఇన్ హిస్ ఆన్సర్ టు ద క్వశ్చన్ వాట్ షల్ బి ద సైన్ ఆఫ్ దై కమింగ్, జీసస్ మెన్షన్ 3 signs. నీ రాకడకు సూచనలు ఏమిటి అంటే యేసు ప్రభు 3 చెప్పాడు. ద అపియరెన్స్ ఆఫ్ ద అబామినేషన్ ఆఫ్ డిజలేషన్. అయితే ఇది ఎక్కడ అనంటే దానియేలు గ్రంథము 9:27లో ఉన్న సంగతి చెప్తున్నాడండి. మొట్టమొదట జరగవలసింది ఏం చెప్తున్నాడు అంటే దానియేలు 9:27లో ఉన్న విషయం చెప్తున్నాడు. 9వ అధ్యాయము 27వ వచనంలో, హేయమైనది నిలిచి వరకు నాశనం వచ్చును, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. అయితే 24:15లో కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక అని చెప్తున్నాడు 15వ వచనములో. In the holy place of the rebuilt temple of Jerusalem, as foretold by Paul in his second letter to the Thessalonians. ఇదే సంగతి పౌలు కూడా చెప్పాడు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చూస్తే పౌలు కూడా చెప్పాడు.
1-4 వరకు చూస్తే, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలన ఎన్నో, మాట వలన ఎన్నో, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలన ఎన్నో ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని ననియు, బెదరకుండా వలననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, మనం ఆయన యొద్ద కూడుకుంటాను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలా మంది వచ్చేసింది రాకడని జనాలు బెదరబెడుతున్నారు, భయపెట్టేస్తున్నారు. అందుకని మీరు భయపడొద్దు అని చెప్తూ ప్రభు ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు పౌలు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనక ఏ విధంగానైనా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. అర్థమైందని? అది జరిగితే గాని నా రాకడ రాదు అని ఫస్ట్ సూచన చెప్పాడు. రెండవది ద సైన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మొదట పాప పురుషుడు, భ్రష్టుడు మొదటి దాంట్లో ఆలయంలో కూర్చుండాలి, మొదటిది. రెండవది ద సైన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, అది మనిషి కుమారుడు, విచ్ ఇస్ ఎ క్లౌడ్ సచ్ యాజ్ హీ డిసపియర్డ్ ఇన్ when he ascended. ఆరోహణమైనప్పుడు ఆయన మేఘాల మీద ఎలాగ వెళ్ళిపోయాడో అలాగుననే ఆయన మళ్ళీ మేఘంల మీద వస్తాడు అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ చెప్తున్నాడు అని అంటే, అపోస్తుల కార్యం 1:9 ఆయన మేఘంల మీద వెళ్ళిపోవటము చూశారు. అయితే ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నుల కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. అది మేఘాల మీద ఆరోహణమయ్యాడు. అయితే మత్తయి సువార్త 24:30 అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. మనిషి కుమారుడు, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది రెండవది సూచన. మూడవ సూచన ఏం చెప్తున్నారంటే ద ఫిగ్ ట్రీ సైన్. ఆర్ ద రీగ్యాదరింగ్ ఆఫ్ ది జ్యూస్ బ్యాక్ టు దేర్ ఓన్ ల్యాండ్. ఈ అంజూరపు చెట్టు గురించి చెప్పటం అంటే ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు తిరిగి సమకూర్చబడుట తమ స్వదేశానికి. ఇన్ కనెక్షన్ విత్ దిస్ సైన్ జీసస్ సెడ్, ఇక్కడ మత్తయి సువార్త 24:32-35 వరకు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రంలో గతింపవు. ద ఫిగ్ ట్రీ ఈజ్ ఎ ఫిట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో అంజూరపు చెట్టు ఇస్రాయేల్కు తగిన సూచన. ఇట్స్ పెక్యులారిటీ ఈస్ దట్ ద బ్లాసమ్స్ ఆఫ్ ద ఫ్రూట్ అపియర్ బిఫోర్ ద లీవ్స్. సో అది మొదట చిగురించి ఆ పండ్లు వస్తాయి మొదట, దాని తర్వాతనే ఆకులు వస్తాయి. ఆ చిగురించిన తర్వాత ఆకులు వస్తాయి. Naturally, therefore, we should look for fruit on a tree in full leaf. అయితే పండు వచ్చేసరికి దాని మీద ఫుల్ లీఫ్ వచ్చేస్తుంది. పండు మీద ఫుల్ లీఫ్. అందుకని పండు కింద ఉంటాయి ఆ పళ్ళు. ఐ మీన్ ఆకు కింద భాగంలో ఉంటాయి పళ్ళు. This accounts for why Jesus cursed the fig tree that had on it nothing but leaves. అందుకని మత్తయి సువార్త 21 ఆకులు ఉన్నాయి కానీ పండు లేనందుకు దాన్ని శపించాడు. ఆకుందంటే డెఫినెట్ గా దాని కింద పండు ఉండవలసిందే. ద ప్రజెన్స్ ఆఫ్ ద లీవ్స్ లెడ్ హిమ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రూట్. ఆకులు ఉన్నాయి కనుక తప్పకుండా పండు ఉంటది. ఇది ఆయన తెలియక కాదు కానీ ఒక సూచనగా చేయాలి కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని శపించాడు. అండ్ వెన్ హీ ఫౌండ్ నన్ హీ కర్స్డ్ ద ట్రీ ఫర్ ఇట్స్ ఫ్రూట్లెస్నెస్. ఫలమేమి దొరకనందున ఆయన దాన్ని శపించాడు. మార్క్ గివ్స్ us another version of the incident.
మార్కు సువార్త 11:12-14 ఆయన ఏం చెప్తున్నాడంటే, హీ సేస్ దట్ జీసస్ ఫౌండ్ నథింగ్ బట్ లీవ్స్, ఆకులు తప్ప మరేమీ లేనందున ఏమి లేనందున దాన్ని శపించాడు అని మార్కు చెప్తున్నాడు. He says that Jesus found nothing but leaves, for the time of figs was not yet. అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. ఆయన ఎదురు చూడటం ఏంటి, ఆయన వెతకటం ఎందుకు, లేవని శపించటం ఎందుకు అంటే, why then curse the tree? This is easily explained. The early fruit or blossoms appear in spring before the leaves open. ఆకులు ఓపెన్ కాక ముందే వీటి చిగురు పండుది వచ్చేస్తుందట, ముందే పిందెల్లాగా. అయితే open on branches of the last year's growth, and the first ripe fruit is ready in June or earlier. సో మొదట పాతకాలంది పాత ఋతువుది కొంచెం కొంచెం పండ్లు ఉంటాయి, అది ఉన్నప్పుడు కొంత ఆకు ఉంటది. మళ్ళీ జూన్ లో మళ్ళీ కొత్త పండ్లు వస్తాయట. ద లేట్ ఫిక్స్ గ్రో ఆన్ ద న్యూ వుడ్, keep appearing during the season and right from August onwards. The unripe fruit of autumn often survives the winter and ripen when vegetation revives in the spring. వసంత కాలం వచ్చేసరికి అట్లా కొంచెం పండ్లు ఉంటూనే ఉంటాయట. Now it was about the 1st of the April that Jesus cursed the fig tree. సో సిల్వ వేయబడింది ఏప్రిల్ లో గనక ఆయన ఆ ఏప్రిల్ కాలంలో అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. And the time of the figs was not yet because they did not ripen before June. జూన్కు ముందు అవి పండవు గనక ఆయన ఆకులు చూసి ఉన్నవా అని వెళ్ళాడు, అసలు టైం అయితే కాదు. బట్ fig trees which have retained their leaves through the winter usually have some of the last year's figs also. And as April was too early for new leaves or fruit. అయితే ఏప్రిల్లో అసలు ఆకులు పండ్లు ఉండకూడదు, కానీ ఎట్టున్నాయి అబ్బా దీనికి పచ్చ ఆకులు ఉన్నాయి, పండు ఉంటుండొచ్చు అని ఆయన వెళ్ళాడు. జీసస్ knowing this and seeing leaves on the tree naturally expected to find some of last year's fruit, and when he found none he cursed the tree because of its deceptive character. చూడండి, చాలా మంది లోన భక్తి లేకపోయినా పైన చాలా షో చేస్తా ఉంటారు. అట్లాగా మోసపూరితమైన భక్తి కూడా కొంతమందికి ఉంటది. అయితే ఇవి మోసం చేస్తున్నాయి. ఆకుందంటే తప్పకుండా పచ్చ ఆకుందంటే డెఫినెట్ గా పండు ఉండాలి, పండు లేకున్నా ఇది ఆకు చూపిస్తుంది. దానికి మోసపూరితమైన దాని లక్షణాన్ని బట్టి ప్రభు దాన్ని శపించాడు. ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ టు ఇజ్రాయెల్ ఈజ్ సింపుల్. సో ఇది ఇస్రాయేల్కు పోల్చడం అనేది చాలా సింపుల్. ఎట్లాగా అంటే, naturally Jesus from their leafy profession would expect to find fruit on the trees of their national life, and when he found none he cursed them for their hypocrisy. అందుకని వారి వేషధారణను చూస్తే చాలా భక్తిగా కనబడుతున్నారు, కానీ వారిలో ఫలము లేదు, విశ్వాసం లేదు దేవుని యందు. అందుకని 23 మత్తయి సువార్త 23:1-33 వరకు చూస్తే వారిని ఆయన ఎందుకు శపించాడో, వారి వేషధారణ బట్టి శపించాడు. ఇన్ ద పారబుల్ ఆఫ్ ద బెరన్ ఫిగ్ ట్రీ, అయితే లూకా సువార్త 13:6-9 వరకు చూస్తే అక్కడ కూడా ఒక అంజూరపు చెట్టును గురించి చెబుతున్నాడు. అయితే వీ హ్యావ్ అనదర్ పిక్చర్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇస్రాయెల్ అది ఇంకొక పిక్చర్ చూపిస్తున్నాడు. ఎట్లా అంటే, ద ఫిగ్ ట్రీ ఇస్ ద జూయిష్ నేషన్. సో ఫిగ్ ట్రీ అనేది, అంజూరపు చెట్టు అనేది యూదుల దేశాన్ని గురించి రాజకీయ పరంగా చెప్తున్నాడు, నేషన్ గురించి. ద ఫిగ్ ట్రీ వాజ్ ప్లాంటెడ్ ఇన్ ఎ వైన్ యార్డ్ విచ్ వీ హ్యావ్ సీన్ స్టాండర్డ్స్ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ పాలస్తీనా. అయితే ద్రాక్ష తోట అనేది, ద్రాక్ష తోటలో మనము లూకా సువార్త 13:6-9 వరకు చదివితే అక్కడ ఒక యజమానునికి ఒక వ్యవసాయదారునికి ఒక ద్రాక్ష తోట ఉంది, తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది అన్నాడు. ద్రాక్ష తోట అంటే పాలస్తీనా దేశము, అందులో ఒక అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలీలు. ద ఫిగ్ ట్రీ వాస్ ప్లాంటెడ్ ఇన్ ఎ వైన్ యార్డ్ which we have seen stands for the land of Palestina.
Palestine. The owner of the vineyard and of the fig tree was God. సో ద్రాక్ష తోటకును అంజూరపు చెట్టుకును యజమానుడు తండ్రి. He came in the person of his son Jesus and for nation and found none. Jewish nation. And for 3 years of Jesus ministry he had sought for fruit from the Jewish nation and found none. 3 సంవత్సరాల నుంచి యేసు ప్రభువు ఆ దేశంలో సేవ చేస్తూ చేస్తూ ఎన్నో బోధలు చేస్తున్నారు. కానీ వాళ్ళు అంగీకరించక ఏ ఫలము పండలేదు. వాళ్ళనే చూపిస్తుంది అది. He therefore decided to cut down the tree, that is remove the nation from the vineyard. అయితే ఇక 3 సంవత్సరాల నుంచి ఇంత సేవ చేసిన వాళ్ళలో ఫలం కనబడతలేదు గనక చెట్టును కొట్టివేయండి, ఎందుకు భూమి కూడా వేస్ట్ అయిపోవాలి అని చెప్పాడు. But while the fig tree Israel was cut down and cast out of the vineyard, its root was not destroyed. దాన్ని కొట్టివేసినప్పుడు లోపల మాత్రము వేర్లు ఉండిపోయినవి. The axe was only laid at the root of the tree. అయితే గొడ్డలి చెట్టు మొదల్లో పెట్టబడ్డదే గాని కింద వేర్లు ఉండిపోయినవి. It is clear then from the parable of the fig tree. అయితే మత్తయి సువార్త 24:32 నుంచి 34 వరకు చూస్తే దట్ a new tree will spring from the root. ఆ రూట్స్ ఉండిపోయి అంచె దినములలో అది మళ్ళీ చిగురిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. That is, the nation of Israel will revive, and when it shall reach the point where it shall put forth leaves, then we shall have the fig tree sign that the Christ return is not far away. ఇశ్రాయేలీలు తిరిగి దేశముగా చిగురించడం మొదలు పెట్టగానే ఆయన రాకడ సమీపముగా ఉన్నది అన్నది మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అంజూరపు చెట్టును కూర్చిన ఉపమానం ఒక సూచన రాకడకు. ఇన్ దిస్ కేస్ ద ఫిగ్ ట్రీ విల్ బేర్ లీవ్స్ బిఫోర్ ఇట్ బేర్స్ ఫ్రూట్. అయితే ఇక్కడ ఆకులు చిగురిస్తుంది అది, కానీ పండు ఇప్పుడే రాదు. In this case, the fig tree will bear leaves before it bears fruit. For Israel is to be revived nationally before she is converted. అయితే వాళ్ళు 7 ఏళ్ల కాలంలో వాళ్ళు రాజకీయంగా ఒక దేశముగా ఫామ్ అయ్యి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక సొంత దేశానికి వస్తారు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం వాళ్ళు ఆత్మలో చిగురించరు. అది ఎప్పుడు జరుగుద్ది అని అంటే 7 ఏళ్ల శ్రమ కాలంలో ఈయనే మెస్సయ్య అని తెలుసుకొని ప్రభువును పిలుస్తారు, వాళ్ళు రక్షించమని ప్రార్థిస్తారు. అప్పుడు వాళ్ళు ఆత్మలో కూడా చిగురిస్తారు, ఫలిస్తారు. అప్పుడు ఆత్మలో ఫలిస్తారు, కానీ ఇప్పుడు రాజకీయంగానే స్థిరపడతారు. కానీ వాళ్ళు రాజకీయంగా స్థిరపడ్డప్పుడే రాకడ సమీపించింది అని మనం తెలుసుకోవాలి. The signs of the times clearly point to the revival of the fig tree. అయితే ఈ సమయంలో అంచె దినాలలో జైనిజం అండ్ ఇన్ జైనిజం అండ్ యాంటీసెమిటిజం we see the putting forth of leaves. ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు జైనిజం అని ఒకటి, యాంటీసెమిటిజం అని 2 చూస్తాం మనం. we see the putting forth of leaves. ఏంటి అంటే జైనిజం అంటే ఏంటంటే జైనిజం is the longing of the Jews to return to their own land and the establishment of Jewish state there. జైనిజం అంటే మేము తిరిగి సియోన్కి ఎప్పుడు వెళ్తాము, తిరిగి సియోన్కి ఎప్పుడు వెళ్తాము, మా దేశాన్ని మేము ఎప్పుడు వెళ్ళి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాము అన్న ఆశను జైనిజం అంటారు. జయాన్ అంటే సియోన్కు వెళ్ళటం. దేర్ ఆర్ 3 phases of it. అయితే దాంట్లో వాళ్ళు 3 రకాలుగా వర్ధిల్లాలి. మొదట రిలీజియస్ గా అంటే మతపరంగా, రెండవది ఆర్థికంగా ఎకనామిక్, అండ్ పొలిటికల్ అంటే రాజకీయంగా. జైనిజం, రిలీజియస్ జైనిజం, ఎకనామిక్ జైనిజం అండ్ పొలిటికల్ జైనిజం 3 రకాలుగా వర్ధిల్లాలి. The religious phase is the revival of faith in the fulfillment of the Old Testament prophecies of the restoration of the Jewish worship in a rebuilt temple in the Holy Land. హోలీ ల్యాండ్ లో వాళ్ళు చివరిలో మళ్ళీ మందిరం కట్టుకొని మళ్ళీ వాళ్ళ టైప్ ఆరాధనలు మొదలు పెడతారు. అప్పుడు దాన్ని రిలీజియస్ జైనిజం అంటారు. The economic phase is the desire of Israel to escape from their condition of
servitude in Russia and other lands where they are persecuted, and by colonization in Palestine, secure a home in the land associated with the most sacred memories of their race, where they can dwell safely under their own vine and fig tree. అయితే ఈ ఎకనామిక్ గా ఏంటి అని అంటే, ఆర్థికంగా ఏంటి అంటే, వారు రష్యా చేతి కింద, అనేక దేశాల చేతి కింద వాళ్ళు దాసత్వం చేశారు. అవన్నీ తప్పించుకొని తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి ఎవడు అంజూరం చెట్టు కింద వాడు, ఎవరి ద్రాక్ష చెట్టు కింద వాడు సమృద్ధిగా, సుఖంగా, భయం లేకుండా బ్రతకాలన్నది ఎకనామికల్ జైనిజం. తర్వాత ద పొలిటికల్ ఫేస్ ఈస్ ద రివైవల్ ఆఫ్ దేర్ నేషనల్ హోప్ ఆఫ్ ఎ రెస్టోర్డ్ నేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద ప్రామిస్ అండ్ లాంగ్ హోప్ ఫర్ మెస్సయ్య. అయితే వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు రాజకీయంగా కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత మెస్సయ్య కొరకు ఎదురు చూడటం అనేది అది వాళ్ళ యొక్క రాజకీయంగా జైనిజం అనమాట, పొలిటికల్ జైనిజం. యాంటీసెమిటిజం అంటే ఏంటి? ఈ విషయాలని మన క్రైస్తవులకు తెలియాలి, ఏమేమి జరుగుతున్నాయి అన్నది. Anti-Semitism is a desire on the part of the nations to drive the Jews out of the countries where their number and habits have become a menace. అయితే వాళ్ళు ఏంటి అని అంటే, యాంటీసెమిటిజం అంటే యూదుని వాళ్ళ దేశంలో నుంచి, వాళ్ళ ఆచారాల నుంచి వాళ్ళు దూరంగా పారద్రోలాలన్నదే యాంటీసెమిటిజం. అన్ని దేశాలకు ఉన్న ఆశ అది, వాడిని పారద్రోలేయాలని. ఇట్ ఈస్ అ సర్వైవల్ ఆఫ్ ఈజిప్షియన్ బాండేజ్. ఇట్స్ ఎ రివైవల్ ఆఫ్ ఈజిప్షియన్. మళ్ళా ఐగుప్తులో నుంచి వాళ్ళని తెచ్చినప్పటికీ మళ్ళా ఉజ్జీవింపబడ్డట్టు ఉంటది, మళ్ళా బాండేజ్ లోకి వాళ్ళు వెళ్ళిపోవటం. Pharaoh did not want to part with Israel. He needed their service in the construction of public works and in the raising of cattle. ఫరో వాళ్ళని వెళ్ళనీయకుండా తరిమి వెనక్కి వచ్చాడు ఏమైనా తీసుకోవటానికి కొరకు. ఎందుకు అని అంటే, వాళ్ళు ఉంటే ఇటుకలు చేయించుకోవాలి, పెద్ద పెద్ద కట్టడాలు కట్టించుకోవాలి, తర్వాత వాళ్ళ పశువులను గాయాలి. అందుకొరకే వాళ్ళను పట్టుకోవటానికి మళ్ళీ వచ్చాడు ఆయన. ఆల్ హీ పర్పస్ టు డూ వాజ్ బై హార్డ్ బాండేజ్ టు ప్రివెంట్ దేర్ ఇంక్రీజ్. వాళ్ళ అభివృద్ధి చెందకుండా వారిని అలాగ పెట్టాలని ఆయన కోరిక. అది ఎక్కడుంది అంటే, నిర్గమకాండం 1వ అధ్యాయం 7 నుంచి 22 వరకు చదివితే మనకు అది కనబడుతుంది. Israel's experience in Egypt is a type of the time that the prophet Jeremiah speaks of as the time of Jacob's trouble. సో అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి శ్రమ లాంటిది మళ్ళీ శ్రమ వస్తుంది కనుక దానికి యాకోబు యొక్క శ్రమ కాలము అని చెప్తున్నాడు. When God will break the yoke from off their neck and burst their bonds, and strangers shall no more serve themselves of them. ఇర్మియా 30:4 నుంచి 9 వరకు చూస్తే భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఇర్మియా ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు అనమాట. అదే సేమ్ వాళ్ళ బాండేజ్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇర్మియా 30వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదువుతాను చూడండి. యెహోవా ఇశ్రాయేలు వారిని గురించి, యూదా వారిని గురించి సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లనను, సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకోనండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడి స్త్రీల వల్ల పురుషులందరూ నడుము మీద చేతులు ఉంచుకున్నట్టయు వారి ముఖములు తెల్లబాటయు నాకు కనబడుచున్నదేమి. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. చూసారండి, యాకోబు వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరచి నీ కట్లను తెంపెదను. ఇక అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకున్నారు గాని వారు తమ దేవుడైన యెహోవా నాకు నేను వారి మీద రాజుగా నియమించి దావీదును సేవించుదురు. హల్లెలూయా. అటువంటి రోజు ఒకటి రాబోతుంది. These two signs, Zionism and anti-Semitism, which are becoming more and more marked, are evidence like the budding of a tree in the springtime that it is about to send forth leaves, that summer is nigh and that the return of the Lord is not far off. అయితే ఈ రెండు ఇప్పుడు యాంటీసెమిటిజం, ఇస్రాయేల్ మీద దేశాలన్నీ పట్టం అనేది కూడా యాంటీసెమిటిజం, వీళ్ళకేమో జైనిజం, వాళ్ళకేమో యాంటీసెమ్. ఈ రెండు కూడా బాగా పెరిగిపోతున్నాయి గనక రాకడకి ఇది మరి ఒక సూచన. అయితే వసంత కాలం సమీపంగా ఉంది. అండ్ ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఫార్ ఆఫ్. ఆయన ద్వారం ఎద్దనే ఉన్నాడు, ఇంకా దూరంలో
లేడు. ద ఫిగ్ ట్రీ దెన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్స్ నేషనల్ ప్రివిలేజెస్. సో అంజూరపు చెట్టు అంటే ఇస్రాయేలీల రాజకీయ పరమైనటువంటి అభివృద్ధిని, ఆధిక్యతల్ని చూపిస్తూ ఉంది. ఇక చివరిగా మనము ఓలివ చెట్టు గురించి నేర్చుకుంటే ఇస్రాయేల్ చరిత్ర మనకు చక్కగా అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించును గాక.